హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు మనం ఈ వీడియోలో Q1 క్వార్టర్ అంటే జూన్ క్వార్టర్ కి సంబంధించి DIIS మీన్స్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బై చేసిన స్టాక్స్ ఏంటో తెలుసుకుందామండి. DIIS అంటే ఎవరో తెలుసు కదా, ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, పెన్షన్ ఫండ్స్, అలాగే బ్యాంక్స్ అన్నమాట. సో జూన్ క్వార్టర్ లో DIIS బై చేసిన స్టాక్స్ లో ఫస్ట్ వన్ ఏంటంటే ఎంఫసిస్ లిమిటెడ్ అండి. ఇది గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సొల్యూషన్ ప్రొవైడర్ అన్నమాట. అప్లికేషన్ సర్వీసెస్, బ్లాక్ చైన్, బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ ఇంజనీరింగ్ ఇలా వేరియస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇండియా, చైనా, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, యూకే, జపాన్, సింగపూర్, ఇండోనేషియా, తునీషియా, మారిషస్, న్యూజిలాండ్, తైవాన్, మెక్సికో అండ్ యూరోప్ లో ఈ కంపెనీకి ప్రెజెన్స్ ఉందండి. 6 టాప్ గ్లోబల్ బ్యాంక్స్ అనేవి కంపెనీ క్లయింట్ లిస్ట్ లో ఉన్నాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక చూస్తే 57,028 crores అండి. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ. ROCE 24%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.4%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ 1,544 crores ఉంది. EPS 82.80 rupees ఉంది. అండ్ మనం డిఎస్ షేర్ హోల్డింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది జూన్ 2024 కి 40.35% ఉందండి. క్వార్టర్ కూడా ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అయితే తగ్గింది. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ మాత్రం 14.84% నుండి 18.32% కి, అండ్ డిఎస్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా పెరిగింది అనమాట. 24.63% నుండి 35.84% కి, అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 5.49% ఉంది. ప్రెసెంట్ ఈ కమిషన్ 3,017 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కమిషన్ 24% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 16% అండ్ 1 year పీరియడ్ లో 33% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ గ్లాండ్ ఫార్మా అండి. హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అనమాట. 1978 లో ఎస్టాబ్లిష్ అయింది. ఫార్మా సెక్టర్ లో వర్క్ చేస్తుంది అనమాట. కంపెనీకి 8 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్, యూరప్, కెనడా, ఆస్ట్రేలియా, ఇండియాతో పాటు 60 కంట్రీస్ లో గ్లోబల్ ఫుట్ ప్రింట్ అనేది ఉందండి కంపెనీకి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 33,299 crores అండి. ROCE 13.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.26% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ. అలాగే కంపెనీ డెట్ 372 crores ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 46.90 rupees ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 57.86% నుండి 51.83% కి డౌన్ అయ్యిందండి. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 3.59% నుండి 6.88% కి పెరిగింది. అలాగే డిఎస్ షేర్ హోల్డింగ్ కూడా 25.23% నుండి 32.83% కి పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 8.46% ఉంది. ప్రెసెంట్ ఈ కమిషన్ 2,023 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కమిషన్ 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 7%, అలాగే 1 year పీరియడ్ లో 69% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ ZF కమర్షియల్ వెహికల్ కంట్రోల్ సిస్టమ్ అండి. ఇది ట్రక్స్, బస్సెస్, ఆఫ్ హైవే, డిఫెన్స్, కార్స్ కి సంబంధించి బ్రేకింగ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ చేస్తుంది అనమాట. హెడ్ క్వార్టర్ చెన్నైలో ఉంది. కంపెనీ కస్టమర్ బేస్ లో అశోక్ లేలాండ్, టాటా, ఆడి, టేఫ్, JBM, ఎస్కార్ట్స్, BMW ఉన్నాయండి. కంపెనీకి టోటల్ గా 6 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. మే 2024 లో కంపెనీ మొబిలిటీ అండ్ ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టేషన్ ని ఫోకస్ చేయడం కోసం IIT మద్రాస్ తో MOU చేసుకుంది. ప్యాసింజర్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్, అలాగే ఇండస్ట్రియల్ టెక్నాలజీకి ఆటోమోటివ్ సిస్టమ్ సప్లై చేసే 3rd లార్జెస్ట్ కంపెనీ అండి ఇది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 29,745 crores ఉంది. ROCE 20.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.4%, ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ 0 అన్నమాట. ఎర్నింగ్ పర్ షేర్ 213 రూపీస్ ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది తగ్గింది, 67.49% ఉంది. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 3.74% ఉంది. లాస్ట్ 4 quarters నుంచి కూడా ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది కంటిన్యూస్ గా పెరుగుతుంది ఈ కంపెనీలో. అలాగే డిఐ షేర్ హోల్డింగ్ అనేది 15.77% నుండి 21.20% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 7.59% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 15,601 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు, 6 months లో 7% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 30% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ RR కేబుల్ అండి. ఇది 1995 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. ఇది కన్స్యూమర్ ఎలక్ట్రిక్ ప్రొడక్ట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. కంపెనీకి 2 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఇండియాలో వైర్స్ అండ్ కేబుల్స్ లో 5th లార్జెస్ట్ ప్లేయర్ గా ఉందండి. కంపెనీకి మార్కెట్ షేర్ అనేది 7% ఉందన్నమాట. అండ్ కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో కనుక చూస్తే హౌస్ వైర్స్, ఇండస్ట్రియల్ వైర్స్, పవర్ కేబుల్స్, స్పెషల్ కేబుల్స్, రూమ్ హీటర్స్, వాటర్ హీటర్, కూలర్ అండ్ ఐరన్స్, స్విచ్చెస్ అండ్ స్విచ్ గేర్స్ ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 19,822 crores ఉంది. ROCE 21.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.8%, ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. కంపెనీకి డెట్ 360 crores ఉంది.
ఎర్నింగ్ పర్ షేర్ 26 రూపీస్ 30 ఉంది. జూన్ 2024 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 62.76% నుండి 61.89% కి తగ్గిందండి. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 4.16% నుండి 6.54% కి పెరిగింది. అట్ ది సేమ్ టైం డిఐ షేర్ హోల్డింగ్ కూడా 9.37% నుండి 13.53% కి పెరగడం జరిగింది. అండ్ లాస్ట్ 4 క్వార్టర్స్ నుంచి కూడా డిఐ షేర్ హోల్డింగ్ అనేది పెరుగుతుంది ఈ కంపెనీలో. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 18.04% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1759 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. 6 మంత్స్ లో 18% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 46% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఐఈఎక్స్ అండి. 2007 లో ఇన్కార్పొరేట్ అయింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ నుండి లైసెన్స్ పొందిన ఫస్ట్ పవర్ ఎక్స్చేంజ్ అన్నమాట. అరౌండ్ ఇంతలో 7,600+ పార్టిసిపెంట్స్, 60+ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, 700+ ఎలక్ట్రిసిటీ జనరేటర్స్, అలాగే 4,800+ ఓపెన్ యాక్సెస్ కన్జ్యూమర్స్ అనే వాళ్ళు రిజిస్టర్ అయి ఉన్నారండి. కంపెనీకి ఓవరాల్ గా మార్కెట్ షేర్ అనేది 94.2% మొనోపాలీగా ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 15,766 crores ఉంది. ROC అయితే 50%, రిటర్న్ ఈక్విటీ 37.7%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. కంపెనీకి డెట్ జస్ట్ 10.4 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 క్వార్టర్ లో ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 10.89% నుండి 11.66% కి పెరిగింది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ కూడా 27.24% నుండి 31.24% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 56.82% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 176 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 1% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 25% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 41% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కీస్టోన్ రియల్టర్స్ లిమిటెడ్ అండి. 1995 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. ఇది ఒక ప్రామినెంట్ రియల్ ఎస్టేట్ డెవలపర్. ఇది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ బిజినెస్ చేస్తుంది. లైఫ్ స్టైల్ ప్రాజెక్ట్స్, హై వాల్యూ అండ్ అఫోర్డబుల్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీస్, కార్పొరేట్ పార్క్స్, రిటైల్ స్పేసెస్, స్కూల్స్ డెవలప్ చేయడంలో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉందన్నమాట ఈ కంపెనీకి. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 8,735 crores ఉందండి. ROC 6.58%, రిటర్న్ ఈక్విటీ 6.40%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ 1101 crores ఉందండి. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 లో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 86.70 ఉండేది. జూన్ క్వార్టర్ వచ్చేసరికి 78.35% తగ్గింది. అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 2.33% నుండి 3.24% పెరిగింది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది 8.72% నుండి 16.39%, ఆల్మోస్ట్ డబుల్ అయిందండి. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ జస్ట్ 2.02% మాత్రమే ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 696 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 1% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 21% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఇవ్వండి జూన్ క్వార్టర్ లో డిఐస్ బై చేసిన కొన్ని స్టాక్స్ అన్నమాట. అండ్ జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈరోజు జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో అనేది 2.12% పెరగడం జరిగిందండి. ఇంకా 2,608 రూపీస్ లాస్ లో ఉందన్నమాట. ఈ రోజు ఒక రోజు 5,092 రూపీస్ గెయిన్ అయింది. అండ్ పోర్ట్ఫోలియో టాప్ లూజర్స్ లో జిఎంబీసీ ఉందండి, 1.36% డౌన్ అయ్యింది. అండ్ టాప్ గెయినర్స్ లో కనుక చూస్తే నవా లిమిటెడ్ 4.97%, ఎస్జేబిఎన్ 4.93%, లారస్ ల్యాబ్స్ 4.11%, ఎన్ఎండిసి 3.49%, ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ 3.38%, బిఎల్ 2.99%, క్యాప్సెట్ 2.97%, కోల్ ఇండియా 2.93% పెరగడం జరిగింది. అండ్ నేను ఈరోజు జీకే వైల్డ్ క్యాప్ సంబంధించి ఎటువంటి పొజిషన్స్ కూడా తీసుకోలేదండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.